హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చినటువంటి మహారాజా గురించి తెలుసుకుందాం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే మహారాజా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు క్షవరం చేసుకుంటూ కూతురు జ్యోతితో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. గతంలో ఒక యాక్సిడెంట్ వల్ల తన భార్యను కోల్పోతాడు. అదే యాక్సిడెంట్ లో ఒక చెత్త డబ్బా వల్ల తన కూతురు రక్షించబడుతుంది. అందువల్ల ఆ చెత్త డబ్బాకి లక్ష్మి అని పేరు పెట్టి తన కుటుంబంలో ఒక దానిగా పూజిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సెల్వ తన గ్యాంగ్ తో సీరియల్ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజున తన లక్ష్మి పోతుంది. పోయిన లక్ష్మి గురించి మహారాజా పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్తాడు. ఇక అక్కడి నుంచి కథ ఎలా మలుపు తిరిగింది, అసలు లక్ష్మి కోసం మహారాజా ఏం చేశాడు, ఈ క్రమంలో తన కూతురికి ఏమవుతుంది, సెల్వకి మహారాజాకి గతంలో ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. నటుడిగా విజయ్ సేతుపతికి కెరీర్ లో మంచి బెంచ్ మార్క్ ఉన్న చిత్రంగానే ఇది ఉందని చెప్పొచ్చు. ఆయన కోరుకున్నట్టుగానే మంచి సాలిడ్ కథనే ఎంచుకుని ఫ్యాన్స్ కి అందించాడని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ప్రతి సీన్ లోనే ఆయన జీవించాడని చెప్పాలి. చాలా బాగా అద్భుతంగా నటించాడు. ఇంకా రెండో క్యారెక్టర్ అయినటువంటి సెల్వ క్యారెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా తక్కువేం చేయలేదు, చాలా అద్భుతంగా నటించారు. ఆయనకు ఉన్నటువంటి స్క్రీన్ ప్రెసెన్స్ కొంచెం తక్కువైనప్పటికీ కూడా చాలా అద్భుతంగా చేశాడని చెప్పాలి. సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన నటన అదిరిపోయిందని చెప్పాలి. ఇలాంటి ఒక కథని డైరెక్టర్ సాధారణమైన పాయింట్ తన కూతురికి జరిగిన అన్యాయానికి హీరో ఎలా పగదీర్చుకున్నాడు అనే ఒక నార్మల్ కథనే తీసుకుని నాన్ లీనియర్ పద్ధతిలో చక్కగా సీన్ టు సీన్ మనకి వివరంగా రాసుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా మనకి ఫస్ట్ హాఫ్ లో గానీ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు కూడా నాన్ లీనియర్ లో కథ చెప్తున్నట్టుగా అనిపించదు. అసలు సీన్ టు సీన్ అలా పేర్చుకుని చాలా చక్కగా ఉందికెళ్ళినట్టు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ గానీ మనకు అర్థం కాదు ఇది నాన్ లీనియర్ పద్ధతిలో సినిమా వెళ్తుందని. ఓ 4 పాటలు 3 ఫైట్లు అర్ధనగ్నమైనటువంటి దృశ్యాల కోసం అయితే ఈ సినిమాకి వెళ్లాల్సిన అవసరం లేదు. స్క్రీన్ ప్లే అండ్ మంచి ఇంట్రెస్టింగ్ ఇట్లాంటి వాటి కోసం సేతుపతి నటనను చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఈ వారం చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.